హలో, నేను మీ శ్రీ. బాగున్నారా అందరూ? ఇక్కడైతే నేను వీడియో ఏం చూపిస్తున్నాను అంటే, నిన్న ఎల్లమ్మ తల్లి పండగ చేసుకున్నామని పెట్టాను కదా. అప్పుడైతే మీకు కర్రీ ఎలా ప్రిపేర్ చేసాము అనేది మీకు చూపించలేదు కదా. అందుకోసమని ఈరోజు అయితే చూపిద్దామనిపిస్తుంది. అందుకే వీడియో అయితే షూట్ చేశాను. మీకు నచ్చుకున్న ప్లీజ్ అండి ఒక లైక్ వేసి వీడియోని స్కిప్ చేయకుండా ఒక్కసారి ఆన్ చేసి పెట్టండి. ఈ హెల్ప్ అయితే చేయండి చాలా వరకు, ఎందుకంటే చాలా కష్టపడి తీస్తున్నాం. కానీ లైక్లు కామెంట్స్ కంటే మీ వీడియోస్ ఫుల్గా చూడట్లేదు అనేదే నా బాధ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కర్రీకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఇది 10 kgs 7 kgs ఐ డోంట్ నో. గిన్నె అయితే పెద్దదే పెట్టేశారు. ఆయిల్ వేసి అందులో బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసి పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనిచ్చి కొంచెం పసుపు యాడ్ చేశారు. ఇక్కడ కడిగి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసేసారు. చూసారు కదా, ఇంత పెద్ద వంట చేయాలంటే ఇలా గంటె తిప్పాలంటే మనం లేడీస్తో అయితే కాదు, సమ్హౌ కొంతమంది పీపుల్ అయితే చేస్తారు. దే ఆర్ లక్కీ. మనకంత సినిమా లేదనుకోండి, ఇంత పెద్ద వంటలు చేయాలంటే మగవాళ్ళు చేస్తేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అఫ్కోర్స్ మీరెవరైనా బ్యాడ్గా అనుకుంటే ఐ డోంట్ నో. ఎందుకంటే నాకైతే మా మామయ్య చేసిన వంట అంటే చాలా ఇష్టం, బాగా చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, కర్రీని వేసి అయితే మంచిగా కలబెట్టేశారు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసారు. మీరు మధ్యలో చూసారో లేదో ఇప్పుడైతే గమనించేసేయండి. ఇంకా అది కొంచెం ఫ్రై అయ్యేలోపు నెక్స్ట్ అయితే ఇంకా వాటర్ అయితే పైన పెట్టాలి కదా. మేమైతే ఎసరు పెట్టడం అంటాము. మటన్ అంతా పసుపు అల్లం మంచి మసాలాలు పట్టేంతసేపు ఉంచి ఇప్పుడైతే అందులో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎసరు ఇగ్గాలి కదా. ఎసరు అనేది పోస్తేనే అందులో వాటర్లో ఉన్న మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా పోసి పెట్టేసామంటే ఒక 10-15 మినిట్స్లో కొంచెం మనకి కర్రీ అనేది చేంజింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మేమైతే అలా అనుకుంటున్నాను నేను. ఇంకా చూస్తున్నాడు గిన్నె సరిగ్గా ఉందా, అన్నీ బరాబర్ ఉన్నాయా, వంట ఎలా తగులుతుంది అన్నట్టు చూసేసి ఇక అలా పెట్టేసామా. ఇంకా ఆ కర్రీ అవుతూనే ఉంటుంది. నిన్నటి వ్లాగ్ ఎంతమంది చూసారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీరు కామెంట్ చేయడం బెటర్ ఏమో. ఈ మధ్య అయితే చాలామంది వీడియోని స్కిప్ చేస్తూ చూస్తున్నారేమో, నాకు అర్థం కావట్లేదు. వైటవ మేబీ మొత్తం అయితే చూడండి. లాస్ట్లో కర్రీ ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మా వాళ్ళతో మాట్లాడుతూ మామయ్య ఇక్కడ కర్రీ అయితే వండుతున్నాడు. ఇంకా నేనైతే కర్రీనే చూపిస్తున్నాను, మనిషిని చూపెట్టలేదు అనుకుంటున్నారా, చూస్తారులేండి లాస్ట్లో. ఇంకా అప్పటికే 11-12 అవుతాయి. కొంచెం థమ్స్అప్ అయితే తాగేస్తున్నాం మేము. మా తెలంగాణ స్పెషల్ కళ్ళు కూడా చాలామంది తాగేశారు. మేము అప్పుడప్పుడు అలా తాగడంలో తప్పేం లేదు కదా. అండ్ నెక్స్ట్ కిడ్నీస్కి కూడా చాలా ఫిల్టరేషన్ అంటారు కదా, అందుకనే ఇంకా ఏసరి తీసేసి ఒకసారి అయితే మంచిగా కలబెట్టేశాడు. ఇలా కలబెడితే కానీ మనకు కర్రీ మంచిగా పైన ఉన్న పీసెస్ అన్నీ లోపలికి వెళ్ళావు. ఇక్కడైతే పెద్దకైతే ఏదో లివర్ ఫ్రై చేస్తుంది ప్యాన్ మీద. అండ్ అట్ ది సేమ్ టైం తలకాయ బొక్కల కర్రీ కూడా చేస్తుంది. కర్రీ చూసారా, ఆల్మోస్ట్ అల్ ఇలా కలర్ చేంజింగ్ అయిపోయింది. పీస్ కూడా కొంచెం మంచిగా ఉడికినట్టు అయిన తర్వాత ఇంకా కారం అయితే యాడ్ చేస్తున్నారు. కర్రీకి సరిపడా కారం అయితే గట్టిగానే వేసాడు. ఎందుకంటే మనం కారం తినడంలో తగ్గేదే లేదు. మంచిగా కారం యాడ్ చేశారు. మసాలాలు కూడా గట్టిగానే వేశారు. ఇలా వేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలబెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టాలి. ఐ థింక్ సో మేబీ. అఫ్కోర్స్ ఇలా కలబెట్టేసిన తర్వాత మళ్ళీ ఎసరు పెట్టి ఒక ½ an hour అలా కొంచెం సిమ్లో ఉడికిస్తే పీస్ అనేది బాగా ఉడుకుతుంది. మటన్ మంచిగా ఉడికితేనే ఆ టేస్ట్ వేరు. ఇప్పుడైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మామయ్య చూస్తున్నాడు, అందుకే మంచిగా పీసెస్కి మసాలా కారం పట్టిన తర్వాత వాటర్ యాడ్ చేద్దామని. చూసారు కదా, ఇలా వాటర్ అయితే యాడ్ చేశారు. ఇంకా వాటర్ పడతాయి, ఇంకా వాటర్ కూడా యాడ్ చేస్తాడు తర్వాత. ఇలా ఉడుకుతున్న కర్రీకి స్మెల్ అయితే అదూర్స్ అండి అసలు. అలా మంచిగా వచ్చింది. అండ్ అఫ్కోర్స్ మీకు ఎంతమందికి మటన్ కర్రీ ఇష్టం? చాలామంది చికెన్ని ఇష్టంగా తింటారు, మటన్ని తినరు. ఎవరిష్టం వాళ్ళది. మనం అసలు అబ్యూజ్ చేయడానికే లేదు. ఇంకా మంచిగా ఇలా కుక్ అవుతుంది. చూసారు కదా, ఇంకా వాటర్ వేయాలి. ఎందుకంటే చాలామంది ఉన్నాం కాబట్టి పీస్ అనేది మంచిగా ఉడకాలి. అట్ ది సేమ్ టైం మనకి అందరికీ కర్రీ మంచిగా షేర్ అవ్వాలి. ఇంకా గ్రేవీ కూడా ఉండాలి. జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మంచి గ్రేవీ ఉంటేనే అందరికీ సరిపోతుంది.
ఫుల్గా తినొచ్చు అనేది మా ఉద్దేశం. అందుకే మంచిగా గ్రేవీ వచ్చేటట్టు మసాలాలు అయితే యాడ్ చేశారు. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేశారు. చూసారు కదా, ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ముందు పోపులో కొంచెం వేసుకోవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇంకా కర్రీకి అయితే మళ్ళీ ఒకసారి మూత పెట్టేశాడు. ఇప్పుడు చూసారా ఆ ఇలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. యమ్మీ మటన్ కర్రీ అయితే రెడీ. ఈ ప్రాసెస్ అయితే మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా కాసేపు ఉంచుతాడేమో అనిపించింది, కానీ ఇంకా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అలా ఉంచేసి ఇంకా దించేశాడు. ఎందుకంటే కర్రీ కూడా గ్రేవీ అనేది మంచిగా చిక్కగా వచ్చింది కాబట్టి మాకైతే బాగుంది. కలర్ అంటే మనకు చూస్తే టెక్స్చర్ కనబడుతుంది కదా, బాగుంది, సరిపోయింది, ఉడికింది పీస్ అనేది అలా కనబడంగానే మామ అయితే అందరికీ సర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. అఫ్కోర్స్ ఇలా చేసుకొని తింటే కానీ మనకు అనిపించదు కదా ఫుల్గా అందరం తినేసాము అనే ఫీలింగ్ రాదు. ఇంకా లోపలికైతే వచ్చేసాం మేము. ఇంకా ఇది ఈవినింగ్ అండి, అంటే అంతా వండలేదు. ఇంకా ఎస్టిమేటెడ్ పీపుల్ ఎంత ఉన్నారో అంత వండి మిగతాదైతే పచ్చడిలా చేద్దాం, మనిషి కొంచెం తీసుకెళ్దాం అన్నట్టు చేసాం. ఇంకా అలా అందరం తినేసిన తర్వాత బాసలు కడిగే వాళ్ళు కడుగుతున్నారు, ఇంకా ఇద్దరు అక్క వాళ్ళు. ఆ తర్వాత ఇంకా మా చెల్లి అక్కడ కూర్చొని చూస్తుంది. ఇంకా నేనైతే ఇంట్లో నుండి ఊడ్చుకొద్దాం అన్నట్టు అంతా ఊడ్చేసాను. ఇంకా తలా ఒక పని చేసామంటే పని అంతా అయిపోయిద్ది. ఇంకా మనం ఫ్రీగా కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు అన్నట్టు తలా ఒక పని అయితే చేసాము. ఇంకా వాళ్ళైతే చూసుకోలేదు ఇక్కడ కెమెరా ఆన్లో ఉందని. అఫ్కోర్స్ వాళ్ళైతే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా మనం మన పనిలోకి వెళ్ళిపోదాం. అఫ్కోర్స్ నేనైతే వాళ్ళిద్దరు బాసలు తోముతున్నారు, ఇంకా పెద్దక్క వంట చేస్తుంది మిగతాయి. నేనైతే ఊడవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇంకా మనిషికో పని చేస్తేనే కదా పని అయిపోయేది. ఇంకా చూస్తున్నాను, నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను. నేను చిన్నదాన్ని కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఇంకా మేము దగ్గర రిలేటివ్స్ కాబట్టి కొంచెం అందరూ ఫ్రీగానే ఉంటాం మేమంతా. అలానే ఇంకా ఇక్కడ మా మమ్మీ కూడా టీ తాగేసి ఇంకా గ్లాసులన్నీ తీసేస్తుంది. ఫ్యాన్ అయితే ఆఫ్ చేసి తను బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను వాకిలి ఇది వరండా అంటాం కదా, వరండా ఊడ్చేస్తున్నాను. అండ్ ఇలా కంటిన్యూ అవుతాయి. మేము మనిషికి ఒక పనిని ఇలా షేర్ చేసుకోవడం ఇలా మేము అందరం కలిసి చేసుకునే పండుగనే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్